పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు ఈబీసీ కాలనీలో కాశీ నుంచి తెప్పించిన 5,000 రుద్రాక్షలతో ప్రత్యేక విగ్రహాన్ని తయారు చేశారు తాపిమేస్త్రి కోల వీరబాబు. గతంలో పసుపు పిండితో విగ్రహాలను ప్రతిష్ఠించగా ఈసారి రుద్రాక్షలతో విగ్రహాన్ని చేయడంతో రుద్రాక్షలతో తయారు చేసిన వినాయకుడు శివలింగాలని ఈబీసీ కాలనీ వాసులు ప్రతిష్ఠించారు. రుద్రాక్షి వినాయకుడిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకు ఆవు పేడ, పసుపు, బంకమట్టి రుద్రాక్షలతో వినాయకుని విగ్రహాన్ని తయారు చేయించామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. గొల్లప్రోలు గ్రామం ఈబీసీ కాలనీ కొంతరోడ్డు. మేము గత 11 సంవత్సరాలుగా ఈ యొక్క విఘ్నేశ్వరుడి యొక్క ఉత్సవాలు జరుపుకోవడం అనేది జరుగుతుందండి. అయితే పర్యావరణ పరిరక్షణకే గత 3 సంవత్సరాలుగా మేము సొంత తయారీతో, అంటే మాకు ఇక్కడ పాల ఎర్రబాబు గారు అనే ఒక ఆయన యొక్క విగ్రహాలను తయారు చేయడం జరుగుతుందండి. మొదటి సంవత్సరంగా మేము పశు విఘ్నేశ్వరుని తయారు చేయడం జరిగిందండి. రెండో సంవత్సరంగా పిండి విఘ్నేశ్వరుని తయారు చేయడం జరిగిందండి. ఇప్పుడు ఈ 3వ సంవత్సరంగా మేము కాశీ నుంచి 5,000 రుద్రాక్షలు తీసుకొచ్చి ఆవు పేడ, బంకమట్టి కలిపి ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం జరిగిందండి.